హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశంలో ఇకపై నుంచి ప్రతి రాష్ట్రంలో ఒక చోట బాబ్రీ పేరిట కట్టడాన్ని కట్టనున్నారా అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. మనందరికీ తెలుసు, కొద్ది రోజుల క్రితం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన హుమయూన్ కబీర్ ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ మసీదును కడతాను, 300 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ ఈ నిర్మాణాన్ని చేపడతాను, నన్ను ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి అనే విధంగా కీలక ప్రకటన చేశారు. ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించినా కూడా ఏకంగా అక్కడ శంకుస్థాపన చేశారు. డిసెంబర్ 5వ తేదీన ఈ శంకుస్థాపన జరిగింది. అందులో కొన్ని వేల మంది ప్రజలు హాజరయ్యారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఇటుకలు, డబ్బులను సైతం కలెక్ట్ చేశారు. అయితే అది ఒకవైపు ఉంచితే హైదరాబాద్ నుంచి కూడా సరిగ్గా అలాంటి ప్రకటన వెలువరింది. తెహ్రీక్ ముస్లిం షబ్బాన్ అనే ఒక సంస్థకు సంబంధించిన అధ్యక్షుడు ముస్తాక్ మాలిక్ ఈ ప్రకటనను చేశాడు. అదేమిటంటే, హైదరాబాద్లో బాబ్రీ పేరిట ఒక స్మారక కట్టడాన్ని నిర్మిస్తాను. ఈ స్మారకంలో బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన ఫోటో గ్యాలరీతో పాటు అక్కడ సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి పెద్ద ఎత్తున ప్లేస్ను సైతం వదిలిపెడతాను. దీనివల్ల బాబ్రీకి సంబంధించి హైదరాబాద్లో కూడా ఒక కట్టడం ఉంటుంది అనే విధంగా ఆయన ప్లాన్ చేశారు. అయితే మన దేశంలో మైనారిటీలకు ఎక్కడైనా మసీదులు నిర్మించుకునేందుకు అవకాశం ఉంది. అండ్ ఇలాంటి స్మారక కట్టడాలు ఎన్నైనా నిర్మించుకోవచ్చు. కానీ మన దేశంలో ఒక చీకటి అధ్యాయానికి నాందిగా ఉన్న బాబ్రీ మసీదు పేరిట ఆ చీకటి జ్ఞాపకాలను ఇంకా ఇంకా తట్టి లేపాలనే ప్రయత్నం చేస్తుండటమే ఇదొక డేంజర్ సిగ్నల్కు తావిస్తోంది అని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే బాబ్రీ మసీదు మామూలు విషయం కాదు. కరసేవకులు 1992లో ఎప్పుడైతే ఆ మసీదును కూల్చివేశారో ఆ తర్వాత నుంచి మన దేశంలో బాబ్రీ కేంద్రంగానే ఏకంగా 5 ఉగ్రవాద దాడులు జరిగాయి. 1998 కోయంబత్తూర్ సీరియల్ బాంబ్ బ్లాస్ట్, 2005 రామ్ జన్మభూమి అటాక్, 2008లో అస్సాంలో జరిగిన బాంబు దాడులతో పాటు రీసెంట్గా మనందరికీ తెలుసు, ఢిల్లీ ఎర్రకోట వద్ద ఒక కారులో బాంబ్ బ్లాస్ట్ అయింది. ఈ బాంబ్ బ్లాస్ట్ జరగడానికి కూడా అంటే ఈ ఫరీదాబాద్ మాడ్యూల్ మొత్తం బస్ట్ చేశారు కదా, ఈ మాడ్యూల్ మొత్తము కూడా బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా డిసెంబర్ 6వ తేదీన పెద్ద ఎత్తున మన దేశంలో బాంబు దాడులకు పాల్పడాలి అని వీళ్ళు భావించారు. కానీ మన ఇంటెలిజెన్స్ వర్గాలు దీన్ని ముందుగానే గుర్తించి భగ్నం చేయడం వల్ల పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పిందని చెప్పుకోవచ్చు. సో ఈ వివాదం ఇప్పటికే సమసిపోయింది అని అందరూ భావిస్తూ ఉన్నారు. అందరూ కూడా అక్కడ అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణమైంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాత్రమే ఇది నిర్మాణమైంది. మన దేశంలో హిందువులు మెజారిటీ ఉన్నారనే కారణంగా ఎక్కడ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేదు. అంతేకాకుండా న్యాయ వ్యవస్థపై కూడా ఒత్తిడి ఎక్కడా తీసుకురాలేదు. జస్ట్ న్యాయ వ్యవస్థ పూర్తి విచారణ చేసిన తర్వాత మాత్రమే, అన్ని దస్త్రాలు పరిశీలించిన తర్వాత మాత్రమే మన దేశంలో రామ జన్మభూమి అనేది అక్కడ అయోధ్య రామాలయం నిర్మాణమైంది. అంతేకాకుండా ముస్లింలు మసీదును కోల్పోవడం వల్ల ఆ మసీదు ఉన్న 2 ఎకరాలకు అదనంగా మరో 3 ఎకరాలను అదనంగా చేర్చి సుప్రీంకోర్టు అదే అయోధ్య పట్టణంలో ఇతర చోట మీరు మసీదును నిర్మించుకోవచ్చు, అందుకు ప్రభుత్వం తరపున భూమి సైతం ఇవ్వాలి అని సుప్రీంకోర్టు తన తీర్పులోనే తేల్చి చెప్పింది. ఇప్పటికే ఆ భూమిని సైతం కేటాయించేశారు. అక్కడ మసీదు నిర్మాణానికి పనులు చకచకా జరుగుతున్నాయి. సో ఈ అయోధ్య అండ్ బాబ్రీ మసీదు వివాదం కేంద్రంగా గతంలో మన దేశంలో అనేక అల్లర్లు జరిగాయి. అనేక చోట్ల మతపరంగా శాంతి భద్రతల సమస్య అనేది తలెత్తింది. సో అంతటి చీకటి రోజులకు ఈ బాబ్రీ మసీద్ అనేది కారణమైంది. తర్వాత దీన్ని కూల్చివేశారు. ఆ తర్వాత అయోధ్య రామాలయానికి ఇది ఒక బాటగా మారిపోయింది. ఇప్పుడైతే మన దేశంలో అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తి చేసుకుంది. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సమయంలో కూడా ఏ ఒక్క ముస్లిం నేత కానీ, ఏ ఒక్క హిందూ నేత కానీ దీన్ని వ్యతిరేకించలేదు. మన దేశంలో ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ఈ తీర్పును స్వాగతించారు. మన దేశ న్యాయ వ్యవస్థకు మనం ఇస్తున్న గౌరవం అలాంటిది. సో ఇంతటి వివాదానికి కారణమైన బాబ్రీ అనే పేరును ఇప్పటికీ కూడా వివాదం చేయడానికి, దాని పేరిట తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మన దేశంలో శాంతి భద్రతలను డిస్టర్బ్ చేసే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. హుమయూన్ కబీర్ మనం ఒక్కసారి చూసుకుంటే టీఎంసీలో ఆయన ఒక కీలకమైన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన దగ్గర మైనారిటీ ఓట్లు బాగానే ఉన్నాయి కాబట్టి టీఎంసీ పార్టీ ఉన్నదే మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలను బేస్ చేసుకుని ఆ పార్టీ రాజకీయాలను నడిపింది కాబట్టి బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులను తీసుకొచ్చి మరి ఆ రాష్ట్రంలో సెటిల్ చేస్తూ ఉన్నారు కాబట్టి
ఆయన గనుక పార్టీని ఎదిరిస్తే తనకే పెద్ద ఎత్తున మంత్రి పదవో లేదంటే తనను డిప్యూటీ సీఎంగానో హోంమంత్రిగానో ఈ విధంగా చేయాలని ఆశించారు. కానీ మమతా బెనర్జీ దీనికి సంబంధించిన ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఆయన పార్టీకి ఎదురు తిరిగి ఈ బాబ్రీ మసీదు పేరిట వివాదం సృష్టించి అందరు ముస్లింలను తన వెంట తీసుకువెళ్ళి ముర్షిదాబాద్ జిల్లాతో పాటు పక్కనే ఉన్న మాల్దా జిల్లా ఇలాంటి మైనారిటీ ఓటు బ్యాంక్ దాదాపు 66% లేదంటే 50% ఇలా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఆయన సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి అక్కడ పోటీ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఈ బాబ్రీ అనే వివాదాన్ని రేకెత్తించారు. మన హైదరాబాద్లో కూడా తెహ్రీక్ ముస్లిం షబ్బాన్ అనే ఈ సంస్థ అధ్యక్షుడు ముస్తాన్ మాలిక్ ఈ రాష్ట్రంలో ఏదో పొలిటికల్గా తన గెయిన్ సంపాదించుకోవడం కోసమో లేదంటే హుమయూన్ కబీర్ ఈ విధంగా ప్రకటన చేసి ఆయనకు పొలిటికల్గా బాగా ప్లస్ అయింది కాబట్టి తనకు అలాంటిది ఏమైనా రావాలి అని కోరుకున్నారో ఏమో, కానీ చాలా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో, అంతేకాకుండా విదేశాల నుంచి ఐటీ ఇండస్ట్రీలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్లో ఇలాంటి వివాదాన్ని రేకెత్తించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనంతటిని మనందరం కలిసి అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ ఒక కీలకమైన ప్రకటన చేసింది. బాబ్రీ పేరిట నిర్మించే ఎటువంటి కట్టడాలనైనా మేము అడ్డుకుని తీరుతాం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మన దేశంలో అంగీకరించబోము అని కమలం పార్టీ స్పష్టమైన ప్రకటన చేసింది. కాబట్టి అటు వెస్ట్ బెంగాల్లోనూ అండ్ ఇటు హైదరాబాద్లో వీటి నిర్మాణానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగినా కూడా కమలం పార్టీ అడ్డుకోవడానికి తన శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. దీన్ని సామాన్య ప్రజలైన మనం కూడా పూర్తిగా అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇలాంటివి మన దేశవ్యాప్తంగా కనుక నిర్మాణం అయితే ఖచ్చితంగా ఇవి మన దేశంలో శాంతి భద్రతల సమస్యకు విఘాతం కలిగించే కట్టడాలుగా మారే అవకాశం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. బాబ్రీ అనే పేరిట మాత్రమే మన దేశంలో గతంలో అనేక అల్లర్లు జరిగాయి అండ్ అనేక రకమైన బాంబు దాడులు, ఉగ్రవాద దాడులు జరిగాయి. కాబట్టి ఈ పేరు వల్లే మన దేశంలో వివాదం ఉంది. నిజానికి బాబర్ ఎప్పుడైతే అయోధ్య రామాలయాన్ని కూల్చివేశారో అప్పుడే ఈ రామాలయానికి సంబంధించిన అవశేషాలపైనే ఈ మసీదును నిర్మాణం చేశాడు. ఇది పూర్తిగా మన సంస్కృతిని నాశనం చేయడంలో ఉద్దేశంలో భాగంగానే ఈ విధంగా చేశారు. కాబట్టి దీన్ని మనందరం అంగీకరించాల్సి ఉంటుంది. మన సంస్కృతిని మళ్ళీ తిరిగి నిర్మించుకోవడం ఎంతైనా మనకు అవసరం ఉంది. కాబట్టి మనం అయోధ్యలో 500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత మాత్రమే అక్కడ భవ్యమైన రామ మందిరాన్ని మనం నిర్మించుకోగలిగాం. సో ఈ దురాక్రమణదారుల బానిసత్వపు చిహ్నాలను మనం వీడి మన భారతీయ సనాతన సంస్కృతిని పునర్వైభవం చేయడానికి మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేశామే తప్ప మన దేశంలో ఏ ఒక్కరిని అణిచివేయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు అనే విషయాన్ని ఈ దేశంలో ఉన్న ముస్లింలు సైతం గుర్తుపెట్టుకోవాలి. వీటిని కనుక మనం ఎంకరేజ్ చేశామంటే భవిష్యత్తులో 1990sలో ఎలాగైతే మన దేశంలో అల్లర్లు అనేవి జరిగాయో సరిగ్గా అదేవిధంగా భవిష్యత్తులో అంటే ఆధునిక కాలంలో కూడా ఇలాంటి అల్లర్లు జరిగే అవకాశం ఎంతైనా ఉంది. దీనివల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థనే అంతిమంగా నష్టపోతుంది అనే విషయాన్ని ఏ ఒక్కరూ మర్చిపోకూడదు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.